అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పి ప్రణీల గారు రచించిన బహుమతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది వందన. ఎదురుగా భర్త, పిల్లలు, ఆ పక్కనే అత్తగారు. ఆశ్చర్యంతో గబుక్కున లేచి కూర్చుంది. భర్త వైపు చూసింది. ఈరోజు నీ పుట్టినరోజు కదా, సర్ప్రైజ్ చేద్దామని అమ్మను పిలిపించాను అన్నాడు ఆనంద్ నవ్వుతూ. మమ్మీ, నీకింకో సర్ప్రైజ్ ఉంది, త్వరగా లేచి రెడీ అవ్వు అన్నాడు 8 ఏళ్ల అర్జున్. అవునమ్మా, త్వరగా లేచి రెడీ అవ్వు, నీకోసమే వెయిట్ చేస్తున్నాం అంటూ వందన దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేస్తూ అంది లలిత. అత్తగారి చేయి గట్టిగా పట్టుకుంది వందన. ఒక రకమైన ధైర్యం, ఏదో తెలియని మనశ్శాంతిగా అనిపించింది వందనకి. గోడ మీద గడియారం వంక చూసింది. 7:30 అయింది. ఇప్పటిదాకా మెలకు రాకుండా పడుకున్న తనేనా అని ఆశ్చర్యం వేసింది. రాత్రంతా ఆలోచనలతో నిద్రపోలేదు సరిగా నువ్వు, అందుకే మెలకువ రాలేదు. ఆమె మనసు చదివినట్లుగా అన్నాడు ఆనంద్. ఒక్క 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను అందర్నీ ఉద్దేశించింది వందన మంచం దిగుతూ. అన్నట్లుగానే 10 నిమిషాల్లో కాకపోయినా పావుగంటలో స్నానం ముగించి బాత్రూమ్ నుండి బయటకొచ్చింది వందన. అప్పటికీ అక్కడ రెడీగా ఉన్న లలిత కోడల చేతిలో ఒక చీర పెట్టి కట్టుకొని త్వరగారా అంది. చీర వంక అత్తగారి వంక చూసింది వందన. తర్వాత నీకే తెలుస్తుందిలే అని నవ్వుతూ బయటికి వెళ్లిపోయింది లలిత. వందన చీర కట్టుకుని రెడీ అయి తలుపులు తెరవగానే అర్జున్, రవలి లోపలికొచ్చారు. మమ్మీ, కళ్ళు మూసుకో, మళ్లీ మేం చెప్పే వరకు కళ్ళు తెరవద్దు అంది రవలి. ఏదైనా గిఫ్ట్ ఇస్తారేమో అనుకుని కళ్ళు మూసుకొని చేతులు 2 ముందుకు చాపి అంది వందన. పిల్లలిద్దరూ వందన చెరువు చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కళ్ళు తెరువు మమ్మీ అన్నాడు అర్జున్. కళ్ళు తెరిచి చూసింది వందన. హాల్లో కొంతమంది పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారు. వీళ్ళందరూ ఆశ్రమం నుండి వచ్చారు. వారు మనం కలిసి గడపబోతున్నాం అన్నాడు ఆనంద్. వందనకి అర్థమైంది. అనాథాశ్రమం అనే మాట వాడకుండా, వచ్చిన వాళ్ల మనసు నొచ్చుకోకుండా భర్త వాళ్ళని పరిచయం చేసిన తీరుకి ఆమె ముగ్ధురాలైంది. నీ కోరిక తీరిందిగా, ఆర్ యు హ్యాపీనా? ఆమె భుజం మీదుగా తల ముందుకు వంచి అడిగాడు ఆనంద్. కృతజ్ఞతగా భర్త వంక చూసింది వందన. దాదాపు 1 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఆమెకు. ఆ రోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి రాగానే పోటాపోటీగా ఆ రోజు స్కూల్లో జరిగిన సంగతులు వివరించసాగారు. అమ్మా, ఈ రోజు మా స్కూల్కి కొంతమంది పిల్లలొచ్చారు. వాళ్ళందరికీ మా స్కూల్ వాళ్ళు బట్టలు, పుస్తకాలు ఇచ్చారు అని చెప్పాడు అర్జున్. మమ్మీ, వాళ్ళు పాటలు కూడా పాడారమ్మా. వాళ్లలో ఒక అమ్మాయి ఎంత బాగా పాడిందో తెలుసా? కళ్ళు తిప్పుతూ అంది రవలి. వందన మనస్సు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది. 5 ఏళ్ల వయసున్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరిగింది. ఆ అనుభవాలు తనకెన్నో పాఠాలు నేర్పాయి. తమకి కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు బట్టలు, పుస్తకాలు ఇచ్చేవారు. 10th క్లాస్ అవగానే చిన్నపిల్లలకి హోమ్ ట్యూషన్స్ తీసుకుని ఆ వచ్చిన డబ్బు ఆశ్రమానికి ఇచ్చేది. డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం వేట మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకరోజు ఆనంద్ ఆశ్రమానికి వచ్చాడు. ఆనంద్ తల్లి లలిత ప్రతి సంవత్సరం కొంత డబ్బు భర్త పేరుతో ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేది. ఆ సంవత్సరం ఆమె బాగా జబ్బుపడి మంచాన పడటంతో ఆ పనికి ఆనంద్ వచ్చాడు. మాటల సందర్భంలో తల్లికి సేవ చేయటానికి సరైన వాళ్ళు దొరకటం లేదని, ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పమని ఆనంద్ అడగటం. ఆ ఆశ్రమ నిర్వాహకులైన బలరాం గారు ఆశ్రమానికి ఆనంద్ వాళ్ళు చేస్తున్న సహాయాన్ని వివరించి వందనకి అభ్యంతరం లేకపోతే ఆ బాధ్యతని స్వీకరించబడటం జరిగాయి. తమకి అంత సాయం చేస్తున్న వాళ్ళకి ఆ మాత్రం సేవ చేయటం తమ కర్తవ్యమని భావించిన వందన అందుకు ఒప్పుకొని ఆనంద్ ఇంటికి వచ్చింది. తాము ఇచ్చే విరాళానికి ఈ పనికి ముడిపెట్టవద్దని, దీనికి విడిగా ఎంతో కొంత డబ్బు ఇవ్వదలిచానని, అందుకు ఒప్పుకోవాల్సిందని చెప్పాడు ఆనంద్. 6 నెలల పాటు అదో తపస్సులాగా భావించి లలితకి సేవ చేసింది వందన. ఆనంద్ వేరే ఊళ్ళో ఉండటంతో డబ్బు అజమాయిషీ అంతా లలిత వందనకి అప్పచెప్పింది. ఎంతో సమర్థవంతంగా, నిజాయితీగా చేస్తున్న వందన వ్యక్తిత్వం లలితను ముగ్ధురాలను చేసింది. లలితకి పూర్తిగా నయమై లేచి తిరగటం మొదలుపెట్టాక ఆశ్రమానికి వెళ్ళిపోవటానికి బయలుదేరింది వందన. లలితకి వందనని వదులుకోవటం ఇష్టం లేకపోయింది. ఆమె శాశ్వతంగా తన దగ్గరే ఉంటే బావుంటనిపించింది. వందన అంగీకారంతో ఆమెని కోడల్ని చేసేసుకుంది. పెళ్లైన కొత్తలో అత్తగారు ఆశతో అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి వందనకి. నీకు పుట్టింట్లో గడపాలని కోరిక కలిగినప్పుడు నా దగ్గరికి వచ్చాయి, అత్తగారితో గడపాలనిపించినప్పుడు నాకు ఫోన్ చేయి, నేనొస్తాను అంది లలిత. తను అక్కడికి వెళ్తే అది తన పుట్టిల్లు.
ఆవిడిక్కడికొస్తే అది అత్తగారిల్లు. అత్త అమ్మ రెండూ తనే అని సున్నితంగా చెప్పిన ఆవిడ మాటలకు చలించిపోయింది వందన. పెళ్ళయ్యాక తను కూడా యథాశక్తి అలాంటి ఆశ్రమాలకి తనవంతు సహాయం చేద్దామనుకుంది వందన. 10 ఏళ్లు గడిచాయి కాని ఏమీ చేయలేకపోయింది. ఈ రోజు పిల్లల మాటలతో ఆ కోరిక మళ్లీ తలెత్తింది. ఆ రోజు రాత్రి భర్తను అడిగింది. సరే అన్నాడు ఆనంద్. ఆ తర్వాత ఏదో బిజీలో ఉండి అది పెద్దగా పట్టించుకోలేదు. వందన మళ్లీ అతన్ని అడగలేదు. వందనా? భర్త చేతి స్పర్శతో ఈ లోకంలోకి వచ్చింది వందన. తన ఎదురుగా ఆ పిల్లలందరూ నిలబడి ఉన్నారు. వాళ్లల్లో కాస్త పెద్దగా ఉన్న అమ్మాయి హ్యాపీ బర్త్డే ఆంటీ అంటూ చెయ్యి ముందుకు చాపింది. ఆ అమ్మాయి చేతిలో బొకే ఉంది. అది అందుకుంటూ థ్యాంక్యూ, చాలా బావుంది అంది వందన చాలా సంతోషంగా. మేమే తయారు చేశాం ఆంటీ, గొప్పగా చెప్పారు పిల్లలందరూ. వాళ్లందరూ ఇంచుమించు అర్జున్, రవళి వయసులోనే ఉన్నారు. కమాన్ పిల్లలు, ముందు టిఫిన్లు చేసేద్దాం, ఆ తర్వాత ఆడుకుందాం అని పిలిచాడు ఆనంద్. పిల్లలందర్నీ హాల్లో వరుసగా కూర్చోపెట్టారు. అర్జున్, రవళి కూడా వాళ్ల మధ్యలో కూర్చున్నారు. ఆనంద్ వంటింట్లో నుండి 2 స్టీల్ క్యాన్లు తీసుకొచ్చి హాల్లో పెట్టాడు. లలిత, వందనావు తీసి వాటిలో ఉన్న ఇడ్లీలు, కారప్పొడి, కొబ్బరి చట్నీ ప్లేట్లలో పెట్టి పిల్లలందరికీ అందించారు. వేడివేడి ఇడ్లీలు ఆవురావురమంటూ తిన్నారు పిల్లలందరూ. వాళ్లు తినటం కాగానే పెద్దవాళ్లు కూడా తినేశారు. ఆ తర్వాత క్యారం బోర్డ్, చెస్, చైనీస్ చెక్కర్ లాంటి గేమ్స్ తీసుకొచ్చి హాల్లో పెట్టాడు ఆనంద్. పిల్లలు వాళ్లకిష్టమైనవి ఆడసాగారు. కొంతమంది తెలియని గేమ్స్ ఎలా ఆడాలో తెలుసుకున్నారు. కొంతసేపు ఆడుకున్నాక ఆనంద్ పిల్లలందరికీ కొన్ని పోటీలు పెట్టాడు. వాటిలో గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న బహుమతులిచ్చాడు. వాటి ఖరీదు ఏ 20 రూపాయలో 25 రూపాయలో ఉండి ఉండవచ్చు. కాని అవి అందుకునేటప్పుడు ఆ పిల్లల కళ్లల్లో మెరిసే ఆనందం వెలకట్టలేనిది. గెలవని వాళ్ళని కూడా కన్సోలేషన్ ప్రైజులంటూ ఏదో ఒకటి ఇచ్చాడు ఆనంద్. అప్పటికి 1 గంట అయింది. ఈ లోపల ఆర్డర్ ఇచ్చిన భోజనాలు రానే వచ్చాయి. ఆనంద్ చేసిన ఈ ఏర్పాట్లని ఆశ్చర్యంతో చూస్తోంది వందన. భోజనాలు చేస్తున్నప్పుడు పిల్లలందరికీ ఏమేం కావాలో కనుక్కుంటూ స్వయంగా వడ్డించారు ఆనంద్, వందన. భోజనాలయ్యాక చిన్నపిల్లల సినిమా సీడీ పెట్టాడు ఆనంద్. పిల్లలందరూ కూర్చొని చాలా ఆసక్తిగా చూశారు. బాగా ఎంజాయ్ చేశారు. సాయంత్రం 5ంటికి పిల్లలందరికీ మళ్లీ స్వీటు, బిస్కెట్టు, మిక్స్చరు ప్లేట్లలో పెట్టి ఇచ్చాడు. 5 అయ్యాక వాతావరణం కాస్త చల్లబట్టంతో అందరూ మేడ మీదకి వెళ్లారు. అందరూ చేపలు వేసుకుని కూర్చున్నారు. పిల్లలు తమలో ఉన్న టాలెంట్స్ ప్రదర్శించసాగారు. కొందరు పాటలు పాడితే కొందరు డాన్సులు చేశారు. ఒకరిద్దరు మిమిక్రీ చేశారు. కొంతమంది డ్రాయింగ్ వేశారు. ఇలా ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ప్రదర్శించారు. పెద్దవాళ్లు కూడా పిల్లలతో పాటు అల్లరి చేసి ఆనందించారు. వీటన్నింటితో టైం తెలియలేదు ఎవరికి. 7ంటికి ఇంక వాళ్ళు వెళ్తామని బయలుదేరారు. ఆనంద్ లోపలికి వెళ్లి కొన్ని ప్యాకెట్లు తీసుకొచ్చి వందనకిచ్చి పిల్లలకిప్పించమన్నాడు. అందులో మామూలు డ్రెస్సులు కొన్ని ఉన్నాయి. అర్జున్, రవళితోటి ఆ డ్రెస్సులు ఇంకా నోట్బుక్స్, బొమ్మలు, పెన్సిల్స్ ఆ పిల్లలకిప్పించారు. లలిత పిల్లలతో పాటు వచ్చిన పెద్దల 4గురికి చీరలిచ్చింది. అంకుల్, మాకు వెళ్లాలని లేదంకుల్ అన్నాడు వాళ్లలో ఒక అబ్బాయి. ఆనంద్ వాళ్ళని దగ్గరికి తీసుకుని మేం మళ్లీ మిమ్మల్ని పిలుస్తాము, మీరు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్నాడు. వాళ్ళందర్నీ ఆటో ఎక్కించి డబ్బులు కూడా తనే ఇచ్చేశాడు ఆనంద్. సంతోషంగా వెళ్తున్న వాళ్ళని చూసి వందన మనసు తృప్తిపడింది. ఎలిజబెత్ రాణి కూడా ఇంత ఆనందంగా తన పుట్టినరోజు జరుపుకొని ఉండదు. ఆ అదృష్టం మీ వల్ల నాకు కలిగింది. భర్త వంక ఆరాధనగా చూస్తూ అంది వందన. అందులో నాదేమీ లేదు, అంతా అమ్మ ప్లానే. నీ కోరికని అమ్మతో చెప్పాను, సరే అంది. ఎలా చేయాలో కూడా ప్లాన్ చేసింది. వాళ్ళు ఉన్న చోటికి వెళ్లి చెయ్యడం అనేది అందరూ చేసే పనే. దానివల్ల వాళ్ళకి లాభం ఉంటుందేమో కానీ సంతోషం ఉండదు. అదే వాళ్ళకి మన ఇంటికి తీసుకొస్తే ఆ మార్పు వాళ్ళకి సంతోషాన్నిస్తుంది. అందర్నీ తీసుకొచ్చి చేయలేం కాబట్టి కనీసం కొంతమందికైనా మనం చేతనేది చేద్దామంది అమ్మ. ఆశ్రమానికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాను. ఇంతకీ నీ పుట్టినరోజు బహుమతి ఎలా ఉంది అడిగాడు ఆనంద్. చాలా బావుంది. ఖరీదైన చీర కట్టుకొని, నగలు పెట్టుకొని, లైట్లు, కేకులు హడావిడితో చేసుకునే పుట్టినరోజు కన్నా ఇది చాలా ఆనందాన్నిచ్చింది మనస్ఫూర్తిగా అంది వందన. కానీ ఈ ఖర్చు? సందేహంగా అడిగిన వందన ప్రశ్నకు నవ్వుతూ తల్లిని చూపించాడు ఆనంద్. నువ్వు మా ఇంటికొచ్చి 10 ఏళ్లైంది. అందుకని 10,000 ఖర్చు పెట్టి నీ పుట్టినరోజు జరపాలనుకున్నాను. ఏం కొందామని ఆలోచిస్తుండగా వీడు ఫోన్ చేశాడు. అంతకన్నా ఆ డబ్బుకి సార్థకత లేదు అనిపించింది. అది నీ కోరిక ప్రకారం ఖర్చు పెడితే నీకు సంతోషంగా ఉంటుంది.
నీ సంతోషమే కదా మాకు కావాల్సింది. అన్నింటికీ ఖర్చు చేసుకున్నాక చివరకు మిగిలిన డబ్బులతో నీకు చీర కొన్నాను. నీకిప్పుడు అర్థమైందనుకుంటాను ఇందాక ఎందుకలా అన్నానో అంది లలిత. అప్రయత్నంగా వంగి అత్తగారి కాళ్లకు దండం పెట్టింది వందన. వందన్ని లేపి దగ్గరికి తీసుకుంది లలిత. అంతేలే, నీ కోడలే కావాలి. ఆ కోడల్ని సంతోషపెట్టే కొడుకుతో పనిలేదు అలిగినట్లుగా అన్నాడు ఆనంద్. నువ్వు లేకుండా ఎలారా? నీ వల్లనేగా ఈ బంగారు బొమ్మ దొరికింది. రెండో చేత్తో కొడుకుని దగ్గరికి తీసుకుంటూ అంది లలిత. తండ్రి బిక్కముఖం చూసి కిలికిలా నవ్వారు అర్జున్ రవలి. నాన్నమ్మ, మాక్కూడా పుట్టినరోజుకి ఇలాంటి బహుమతే కావాలి అన్నారు అర్జున్ రవలి ముక్త కంఠంతో. ఈ ఆనందం ఇలానే ఉంచు భగవంతుడా అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థించింది వందన. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.